పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు మనం వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. పదమూడవ వచనాన్ని చదువుకుందాం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? హల్లెలూయా. అందరు తీసారమ్మా బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ వైపు చూడట్లే, అటు ఇటు చూస్తున్నారు. నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు? క్వశ్చన్ మార్క్. అంటే ఒక ప్రశ్న. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. ఏమంటున్నాడంటే, నేనే ఆయనను, నా చేతిలో నుంచి విడిపించగలవాడెవడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చదువుతారా బైబిల్ని? కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలలో కొన్నిటికి సమాధానాలు మనం చెప్పాలి. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్పాలంటే, మనం ఏం చెప్తారు? మీరైతే చదివారు కదా. నేను కార్యము చేయగా, నేనంటే ప్రభువు, దేవుడు, యెహోవా. దేవుడు కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? ఉన్నారా? దానికి ఆన్సర్ ఏంటి? ఎవడు అంటే ఎవరు లేరు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు అంటే నేనే అని ఎవరైనా వస్తారా? సాతాను గాడు చేయగలడా? చేయగలడమ్మా? లేదు. నేను కార్యం చేయబోతున్నాను, నేనే ఆయనను, నా చేతిలో నుంచి విడిపించేవాడెవడును లేడు. నేను కార్యం చేస్తే ఎవరైనా త్రిప్పేస్తారా? దాన్ని నాశనం చేస్తారా? నేను కార్యం చేస్తే దాన్ని ఉల్టా చేస్తారా? త్రిప్పేయడం అంటే ఏంది? ఉల్టా అంటారా? ఏమంటారు? ఉల్టాలు పల్టాలు పడుతూ ఉంటారుగా. నేను కార్యం చేస్తే ఎవరైనా త్రిప్పివేయడు వాడు ఉన్నాడా అంటే లేడు. బైబిల్ గ్రంథంలో దేవునికి విరోధముగా ఎవరైనా ఏదైనా కార్యం చేశారా అంటే ఎవరు దేవునికి విరోధంగా, దేవునికి అపోజిట్గా ఉండి ఎవ్వరు చేయలేదు ఇంతవరకు. మనంతట మనం, నీ అంతటా నీవు ఒకవేళ దేవునికి వ్యతిరేక స్వభావం కలిగి పనులు చేస్తున్నావేమో కానీ దేవుడు ఒక కార్యం చేస్తే నువ్వు దాన్ని త్రిప్పివేయడానికి నీ వల్ల కాదు. హల్లెలూయా. కడిద్దా హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు. చెప్పండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. కడిద్దా హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు కదా. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎన్ని పనులు చేసి వచ్చారు కదమ్మా? ఏవేవో చేసి వచ్చారు కదా. ఏం చేశారు చెప్పండి ఒకసారి. ఈ ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు పిల్లలు అయితే అన్నీ ఉల్టా పనులను చేసి వస్తారు, తీట పనులు. అంతేనా? ఏ కార్యం చేసి వచ్చారు? ఇప్పుడు లేచినామండి, స్నానం చేసినామండి, టిఫిన్ తిన్నామండి, వచ్చినామండి అనేటోళ్ళు ఉన్నారు. అంటే మేము టిఫిన్ తిన్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఏ కార్యం చేసి, ఏ కార్యములు మీరు చేయగల, అన్ని కార్యాలు చేయొచ్చు మీరు. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ ఎన్నో కార్యాలు చేస్తున్నాం. మీరు తెలవకుండా మీరు ఊపిరి తీసుకుంటారు తెలుసా. ఇది కూడా ఒక కార్యమే, ఒక పనే. మనం చేసే పనులు ఎవరైనా చేయొచ్చు.
మనం చేసే పనులు ఏ మనిషి అయినా చేయొచ్చు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే దేవుడు ఒక కార్యం చేస్తేనట దాన్ని యాజ్ ఇట్ ఈస్గా, లేకపోతే దానికి అపోజిట్గా ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని గుర్తుపెట్టుకోండి ఈరోజు. హల్లెలూయా. 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 నీ పక్షాన నా పక్షాన దేవుడు కార్యం చేస్తే దాన్ని త్రిప్పివేయవాడు ఎవ్వడు ఉండడు. గుర్తుపెట్టుకో. దేవుడు కార్యం చేయాలి. ఎవరు చేయాలమ్మా? దేవుడు కార్యం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఎప్పటికప్పుడు మనం చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది నూతన కార్యం లేదా నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటాడు కదా. నూతనమైనవి, ఓల్డ్వి కాదు, పాతవి కాదు. ప్రభువు చేసే కార్యాలు నూతనమైనవి. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు ఉన్నాయా లేవా? చెప్పండి, ఏ కార్యాలు ఉన్నాయి? ఒక గ్రంథమే ఉంది, అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు అంటే అపోస్తులు చేసిన కార్యాలు మనకు కనిపిస్తున్నాయి. శిష్యులు అనబడిన వారు ఉన్నారు, వాళ్ళు చేసిన కార్యాలు ఉన్నాయి. పరిసయ్యుల కార్యాలు, సద్దుకాయుల కార్యాలు, అందరి కార్యాలు, పితరుల కార్యాలు అన్నీ ఉన్నాయి. ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ కార్యాలు కాదు మనకు ఇప్పుడు కావాల్సింది. నీ కార్యాలు కాదు ఇప్పుడు, అప్పుడున్న అపోస్తుల కార్యాలు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు నూతనంగా నీ జీవితంలో ప్రభు ఒక కార్యము చేయాలి. హల్లెలూయా. ప్రజెంట్గా ఇప్పుడు నీ జీవితంలో ఒక కార్యము జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేనే ఆయనను అని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మాట్లాడుతున్న ఈ వాక్యమే దేవుడు నేనే ఆయనను అని నువ్వు గుర్తించాలి. నా చేతిలో నుంచి విడిపించేవాడు ఎవడు లేడని నువ్వు గుర్తించాలంటే నేను కార్యం చేసిన దాన్ని నువ్వు చూడాలి, దానికి అపోజిట్గా చేసేవాడు ఎవడు లేడని నీకు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మరి మీకు ఆశ ఉందా? దేవుడు మనం చేస్తే అన్ని ఉల్టా పల్టాలు చేస్తున్నాం. అయితే దేవుడు చేస్తే బెస్ట్గా చేస్తాడు కదా, దేవుడు మంచివి చేస్తాడు కదా. దేవుడు యునిక్ కార్యాలు అంటే ఎవ్వరు చేయలేనటువంటి కార్యాలు ప్రభు చేస్తాడు కదా. ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి. ఎలిజబెత్ గారు అంటారు ఏమంటారు? దేవుడు నా జీవితంలో గొప్ప, సర్వశక్తుడు గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉన్నాడు అంటుంది ఆవిడ. ప్రజలందరూ నన్ను ధన్యురాలని అంటారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు నాకు అంటుంది ఆవిడ. ఈరోజు మీకు ఆశ ఉందా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని? ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉందా లేదా? చేయి చెప్తారు కానీ చెప్పండి నోటితోటి. ఉందా లేదా? దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. లాస్ట్ కూడా ఇదే మాట చెప్పాలి మీరు. ఈ వర్తమానం అయిపోయినాక కూడా దేవుడు నా జీవితంలో కార్యము చేయాలి, చేస్తాడు అన్న ఆ నిరీక్షణలోనికి లేదా ఆ విశ్వాసంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. అమ్మో వద్దులేండి అంటారో లాస్ట్కి వచ్చేసరికి, లేదండి చేయాలి అని అంటారో చూద్దాం. తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నుండి నడిచిపోయిన గనక వారందరూ విభ్రాంతి పొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. హల్లెలూయా. వాళ్ళందరూ ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? మనము ఎన్నడూ చూడలేని కార్యాలు. హల్లెలూయా. చెప్పండి, మనము ఎన్నడూ చూడలేని కార్యాలు మన ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు పాస్ట్లో లేదా భూతకాలంలో ఇంతకుముందు టైంలో జరిగిపోయినవన్నీ తర్వాత చేశాడు ఎన్నో కార్యాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు దేవుని వాక్యం నీతో ఏమని మాట్లాడుతుందంటే, ఇక ముందు లేదా ఇంతకు ముందు ఎన్నడూను చూడలేని కార్యాలను ప్రభు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా త్రిప్పివేస్తారంటే ఎవరు త్రిప్పివేయలేడు. మరి ఎటువంటి కార్యాలను ప్రభు చేస్తాడో మీకు చెప్తున్నాను వినండి. ఇంతకు ముందు ఎవ్వరు చేయలేదు, మనం ఎన్నడూ చూడలేదు. ఏమంటున్నారు అక్కడ? మనమెన్నడూ చూడలేదు.
దేవుడు ఇటువంటి కార్యాన్ని చేస్తాడా అని ఆశ్చర్యపోయే రీతిగా, విభ్రాంతి పొందే రీతిగా వాళ్ళందరూ విభ్రాంతి పొంది, అంతకుముందు ఎన్నో కార్యాలు జరగలేదండి? ఎలీషా కాలంలో, ఏలియా కాలంలో జరగలేదా? చెప్పండి, జరగలేదా? ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. అయినా సరే ఈరోజు ప్రభు చేసిన కార్యం ఇక ముందు ఎన్నడూ నువ్వు చూడని కార్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ ఎక్కడ ఇది చూశారయ్యా అంటే, మనం కాస్త వెనక్కి వెళ్తే అర్థమవుతుంది. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని అందరూ నలుగురు తీసుకొని వచ్చి యేసుప్రభు ఉన్న ఆ ఇంట్లోనికి తీసుకొని వచ్చి ఆయన ముందు దింపినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఒక విషయాన్ని. నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు యేసయ్య. రోగం పోతుందని వస్తే ఏమంటున్నాడు యేసయ్య? నీ పాపాలు క్షమించాను. ఇక్కడికి ఎంతమంది రోగంతో, బలహీనతతో వచ్చారో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు రోగం పోవాలని వచ్చావేమో ఇక్కడికి. దేవుని సన్నిధిలోకి వస్తే నా జబ్బు పోతుంది, నా రోగం పోతుందని వచ్చావేమో. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీ రోగం కాదు, నీ యొక్క పాపము క్షమించబడాలి మొదట. హల్లెలూయా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రప్రథమైన కారణం ఏంటంటే, మన యొక్క పాపములు క్షమించబడాలి. చెప్పండి, ఏం కావాలి? పాపములు క్షమించబడాలి. ఈ పాప క్షమాపణ తరువాత ఏది కోరుకుంటావో నీ ఇష్టం. రోగం పోవాలని కోరుకుంటావో, డబ్బులు రావాలని కోరుకుంటావో, ఇల్లు కట్టాలో, పెళ్లి చేయాలి, ఎన్ని కోరికలు ఉన్నాయో కోరుకోండి తర్వాత. కానీ ప్రప్రథమైనది ఏమంటారు, ప్రధానమైనది, అవసరమైనది ఏంటంటే అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీ యొక్క పాపములను నేను క్షమించి వేశాను అని చెప్పాడండి. హల్లెలూయా. మొట్టమొదటిది అది. తర్వాత ఏమంటున్నాడు? నీ పరుపెత్తుకొని, 11వ వాక్యం ఏమన్నాడు? పక్షవాయువు గలవని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పో అని చెప్పాడండి. అంతే, ఇంటికి పోమని చెప్పాడు. అంతే. వెంటనే వాడు ఏం చేసిండు చూడండి. 12వ వాక్యం ఫస్ట్లో ఏముంది? అది ఎవరికి చదవడం రావట్లే. 4 అక్షరాలే కానీ అందరికి ఒక రీతిగా పలకట్లే. అది ఏమనాలి? అనుకున్న వాళ్ళు చెప్పండి, ఎలా? అసలు నోరు తెరవట్లే అనుకున్న వాళ్ళు లిప్ మూమెంట్ అని ఇవ్వండి, కాస్త పెదాలు ఇట్ట కదిలియండి. కొంతమంది ఇక్కడ పాటలు పాడాలి, లిప్ మూమెంట్ అంటారేమో. నలుగురిలో పోతూ ఉంటుంది ఆ మాట. మాట్లాడరు కానీ పెదాలు కదులుతాయి. అట్లనే చెప్పండి కొద్దిగా. ఏ క్షణం అమ్మా అంటే వెంటనే అంటే మళ్ళీ టైం పడుతుంది. తత్క్షణమే అంటే అర్థం ఏంటని అడుగుతున్నా. వెనకాల చూస్తున్నారండి, బురాణపురానికి వచ్చినావు చెప్పండి అమ్మా. తర్వాత క్షణమా? కాదు, మీరు అనబోతున్నారు కానీ తత్క్షణం. అంతేనా? నా తమ్ముళ్ళు చెప్పండి రా. ఏ క్షణం? ఆ క్షణం. హల్లెలూయా. ఇది ఎవరు చెప్పట్లేదు ఇంతవరకు. ఏ క్షణం? తత్క్షణం అంటే తర్వాత క్షణం కాదు. మళ్ళీ క్షణం అంటే అదే అనుకోమాకండి. క్షణం అంటే సెకండ్. తత్క్షణం, ఆ క్షణం. అప్పుడే మార్క్స్ వార్తలు మీరు చూస్తే ఎక్కువ వెంటనే అనే పదాలు కనబడతాయి. ఆయన యొక్క గురి ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్తే వెంటనే జరిగిపోతుంది. హల్లెలూయా. వెంటనే ఎండిపోయింది చెట్టు, వెంటనే అది జరిగింది, వెంటనే. మార్క్స్ వార్తలో వెంటనే అనే పదాలు చాలా ఉంటాయి. తర్వాతకి మీరు లెక్కించండి, హోంవర్క్ లెక్కించుకోండి. తత్క్షణమే ఏం జరిగిందంటే, వాడు ఆ పరుపెత్తుకొని మంచిగా ఇంటికి పోతా ఉన్నాడండి. అప్పటిదాకా పరుపు మీద ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరుపెత్తుకొని పోతున్నాడు. గమనించండి, ఈ కార్యాలు అందరూ చూస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ విభ్రాంతి నుండి భయపడి ఒక మాట అంటున్నారు. ఏమని? మనము ఎన్నడూ చూడలేని కార్యం ఇది. హల్లెలూయా. ఒక నూతన కార్యం, ఒక నూతనమైన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియ అన్నట్లుగా అంతకుముందు ఎవ్వరు ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తి లేచి నడిచిన దాఖలా లేవు. అయితే ఆ రోజు వాళ్ళు చూసిన యొక్క విషయం ఏంటంటే, అప్పటిదాకా పడిపోయి ఉన్న వ్యక్తి, అప్పటిదాకా నేలమట్టంగా ఉన్న ఒక వ్యక్తి ఆ క్షణమే
లేచి నడిచేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఇది యెహోవా కార్యం. హల్లెలూయా. ఇది ఎవరి కార్యం అమ్మా? ఇది దేవుని కార్యం. ఈ దేవుని కార్యాన్ని ఎవడైనా త్రిప్పివేయగలడా? త్రిప్పివేయలేడు. దేవుడు చేశాడండి. మనుష్యులు, మాంత్రికులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ పాలి వాళ్ళు ఎవరిని చేయగలరా? ఎవ్వరు ఏం చేయలేరు. ఏం చేస్తే? దేవుడు కార్యము చేస్తే. హల్లెలూయా. దేవుని కార్యం ఎలాగుంటుందంటే ఎప్పుడు నువ్వు చూడలేనటువంటి కార్యాలను ప్రభు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. నిజంగా అక్కడ విశ్వసించింది పక్షవాయువు రోగి కాదు. మనం అనుకుంటాం విశ్వసించాడు కాబట్టి బాగయ్యాడు వాడు, ఏమంటారు, యేసుప్రభు మాట మీద నమ్మకం ఉంది కాబట్టి వాడు బాగాడు మనం అనుకుంటాం. కానీ ఎవరికి విశ్వాసం ఉందయ్యా అంటే ఆ రేకుల మీద నుంచి, ఆ పెంకుల మీద నుంచి, ఎక్కడ ఆ పెంకులు, రేకులు కాదు, ఇప్పుడు రేకులు వచ్చినాయి, అప్పుడు పెంకులే, అన్ని పెంకుటిల్లులే. ఆ పెంకులు తీసి దించిన వాళ్ళు ఉన్నారే, వారి విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. వారి విశ్వాసమును చూసి దేవుడు ఇతని జీవితంలో అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో ఎవరు, నీ కుటుంబంలో ఎవరు, నీ యొక్క వ్యాపారంలో ఏది చచ్చుబడిపోయింది, ఏది అణగారిపోయిన స్థితిలో ఉంది, నీ ఉద్యోగంలో ఏది లేవలేని స్థితిలో, లేదా చలనం లేని స్థితిలో, అభివృద్ధి లేని స్థితిలో, నీ స్థితిగతులు ఏమున్నప్పటికీ ఈరోజు ప్రభు ఒక కార్యం చేయబోతున్నాడు. నీవు లేచి నడిచే కార్యం జరగబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పడిపోయిన స్థితిలో ఉండవు. దేవుడు కార్యం చేస్తే నీవు లేచి నడుస్తావు. నీవు భారంగా ఉండవు, నువ్వు భారం మోసే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఆధారపడే వ్యక్తిగా ఉండవు, నువ్వు ఆధారంగా ఉండే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరితోనో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఆయన మాట్లాడుతున్నాడు ఈ పూట. నీవు అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉంటే, ఏం చేయాలి, ఎటు పోవాలి అనే అగమ్యంలో నువ్వు ఉంటే, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక పురోగతి, ఒక అభ్యున్నతి, ఒక అభివృద్ధి, ఒక చలనాన్ని, ఒక ఉజ్జీవాన్ని, ఒక ఎదుగుదలని ప్రభు ఇస్తున్నాడు. ఈ మాట ద్వారా దేవుడు ఎన్నడూ చూడలేని కార్యాన్ని మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. దేవుడు కార్యాలు ఇలాగ ఉంటాయండి. అన్ఎక్స్పెక్టెడ్ ఏమంటారు ఇంగ్లీష్లో? అన్ఎక్స్పెక్టెడ్. అన్న వెంకటనారాయణ బాగా చెప్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్స్ అంటారు. హల్లెలూయా. అంటే ఊహించలేనటువంటి కార్యాలు మనం విశ్వసించాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. మనకు ఊహకు అందదు, కానీ విశ్వసించాలి. మన ఊహకు లేదా మన యొక్క జ్ఞానానికి అందదు, కానీ మనం విశ్వసిస్తే ఆ ప్రకారం చేస్తాడు ప్రభు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం, వీడు లేచి నడుస్తాడు, యేసు ప్రభు బాగు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యం. అంతకుముందు ఎవరు పక్షవాతంతో ఉన్నవాళ్ళు లేచి నడిచిన దాఖలాలు లేవు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని చూసి దేవుడు ఇతన్ని బాగు చేశాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ కార్యాన్ని ప్రభు చేయగా, ఎందుకంటే ఆయన సన్నిధికి నువ్వు వచ్చావు. హల్లెలూయా. ఆయన ఉన్న స్థలం, సన్నిధి అంటే ఏంటమ్మా? ఇది దేవుని సన్నిధి అని రాసినంత మాత్రాన దేవుని సన్నిధి కాదు. ఆయన ఉన్న స్థలంలోనికి నువ్వు వచ్చావు కాబట్టి ఆ రోజు ఆయన ఉన్న స్థలంలో జరిగిన కార్యాన్ని ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు జరిగిస్తాడు. ఏది నువ్వు ఊహించలేనిది నీ కుటుంబంలో ఉందేమో, ఒకవేళ నీ జీవితంలో ఉందేమో, ఒకవేళ ప్రభు ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. 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 అయితే నీవు దాన్ని విశ్వసించాలి. దేవుడు చేస్తాడు ఆ కార్యాన్ని, నువ్వు విశ్వసించాలి. రెండవ విషయాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్తలో కూడా ఈ మాట ఉంటుంది. 13వ అధ్యాయం, లూకాసు వార్త 13:17 చదవండమ్మా. అక్క, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే
జన సమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటినీ చూచి సంతోషపడ్డారు. హల్లెలూయా. అక్కడ చాలా మంది ఉన్నారు, ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, సిగ్గుపడిన వాళ్ళు ఉన్నారు, జనసమూహం ఉంది, సంతోషించిన అందరూ చాలా మంది ఉన్నారు. ఆయన ఈ మాటలు చెప్పగా విన్నవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒక్కలే కాదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కరిది ఒక్కొక్క గుణం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. హల్లెలూయా. 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 ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతులు, ఒక్కొక్క ఆలోచన విధానం కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడట. ఏం మాటలు చెప్తున్నాడంటే పై వచనం చదివితే అర్థమైంది. 16వ వాక్యంలో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుంచి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు సిగ్గుపడ్డారు వాళ్ళందరూ. సిగ్గుపడ్డ తర్వాత ఏం జరిగింది? ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డ తర్వాత జనసమూహాలంతయు ఆయన చేసిన ఘన కార్యాలన్నిటినీ చూసి సంతోషభరితులైపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. విషయం ఏంటంటే 18 సంవత్సరాలుగా బలహీనపరచున్నటువంటి ఆ యొక్క దురాత్మ పట్టిన ఒక స్త్రీ అక్కడికి వచ్చింది దేవుని ఆలయంలో. ప్రభువు చూసి అన్నాడు, నీ బలహీనతలో నుంచి నీవు విడుదల పొంది ఉన్న, లేచి చక్కగా నిలబడి. ఆమె లేచి నిలబడిందండి. ఈ కార్యాన్ని అందరూ చూస్తుండగా జరిగిన కార్యం. ఒక కార్యం ప్రభు చేస్తున్నాడు. ఏంటి కార్యం అంటే, మొట్టమొదటి నేను చెప్పాను, పాపములు క్షమించబడ్డాయి. ఎన్నడూ చూడనటువంటి కార్యాన్ని వాళ్ళు చూశారు. రెండో విషయం, ఆయన చెప్పగానే ఈ గూని లేదా ఏమంటారు, వంగిపోయి, నడుము వంగిపోయి ఉన్న ఈమె చక్కగా లేచి నిలబడింది. ఆమె యొక్క ప్రవర్తన సరిచేయబడింది అనుకుందాం. ఈరోజు ఆధ్యాత్మికంగా ఎంతమంది ఇక్కడ నడుము వంగిపోయి లేదా వంకర బ్రతుకులు బ్రతుకుతున్నారు. ప్రభు ఒక మాట చెప్తున్నాడు, అబ్రహాము కుమార్తెకు ఇటువంటి జబ్బు రావడం ఏంటి? అబ్రహాము కుమార్తె అని పిలువబడుతున్న ఈవిడకు సాతాను బంధించిందని. ఎట్లాగుందని. మరియమ్మకు దయ్యం పెడితే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? మరియమ్మ పేరేమో మరియమ్మ, పట్టిందేమో దయ్యం. మరియమ్మకు దయ్యం పట్టిందంటే ఎట్లా? ఎండడానికి ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు? పుల్లమ్మకు పట్టింది, మల్లమ్మ పట్టిందంటే వేరు తిరిగి ఉంటుంది. కానీ మరియమ్మకు దయ్యం పట్టిందంటే ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు అట్లానే ఉంది ఇప్పుడు పరిస్థితి. పేరేమో గొప్ప, అంతేనా? పేరేమో అబ్రహాం కుమార్తె, పట్టిందేమో దయ్యం. బలహీన పరిస్థితి. 18 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఆమె నడవలేని, వంగిపోయిన, ఇందాకనే అసలు పూర్తిగా పడిపోయాడు. పూర్తిగా బెడ్ రెస్ట్ అంటారా, ఏమంటారు, పూర్తిగా పడిపోయినాడు వాడు. ఇప్పుడేమో సగం పడిపోయిన ఆవిడ. ఇద్దరి జీవితంలో ప్రభు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 100% హోప్స్ లేవండి అంటారు, 50% హోప్ ఉందండి అంటారు. నువ్వు ఏ కేటగిరీ అయినా సరే, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, ఆయన ఘన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన ఘన కార్యాలన్నింటినీ చూసిన వాళ్ళందరూ సంతోషంతో వెళ్తున్నారు. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన నీవు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తున్నావు తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యం నింపబడి, దేవుని యొక్క కార్యాలతో నీ యొక్క హృదయం, అంతరంగం, అంతరేంద్రియాలు, అవయవాలు తాకబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, లోపల ఉన్న ఆత్మ కల్మషం కూడా తొలగిపోయి, మనస్సు నిమ్మలం చేయబడి, నీ శరీరం సంతోషిస్తూ నీ ఇంటికి పోవాలి. హల్లెలూయా. నువ్వు పరిపెత్తుకొని ఇంటికి పోమ్మని ఎందుకు చెప్పిండంటే, ఇంటికాడ ఏడ్చుకుంటా కూర్చునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నవ్వాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క కార్యం నువ్వు అనుభవించాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితం ఎలాగ ఉంది? పరివర్తన. వేషధారణ కాదు, వస్త్రధారణ కాదు ప్రభు చూసేది. నీ ప్రవర్తన, నీ పరివర్తన ఎలాగ ఉంది? చక్కగా ఉన్నావా ప్రభు సన్నిధిలో? నరపుత్రుడా,
చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతూ అన్నాడు ప్రభు. చక్కగా నిలబడితే మాట్లాడడమే ఇష్టపడాడు దేవుడిని, తెలుసా? వస్తున్నావు, వింటున్నావు, పోతున్నావు కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆ మాట నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితాన్ని సరిచేస్తుందా? స్ట్రైట్గా చక్కగా నిలబడుతున్నావా? ఈ కార్యం ఘన కార్యం. ఒక చచ్చిన వ్యక్తి లేపబడుట కంటే కూడా గొప్ప కార్యం ఒక పాపి మారు మనసు పొంది ప్రభు చెంతకు చేరడం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో పడిపోయి మరలా విశ్వాసంలోనికి రావడం అసాధ్యం అని చెప్తున్నారు కదా, అటువంటి అసాధ్యమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో మరలా సాధ్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం కార్యం అంట ఇది అమ్మా? ఏం కార్యం అంట ఇది? ఘన కార్యం. చెప్పండి గట్టిగా, ఏం కార్యం అమ్మా? ఘన కార్యం. దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఎవరు చేయలేరు దాన్ని. ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు. ఎవర్ బిఫోర్ అంటే ఇంతకు ముందు ఎవ్వరు చేయలేని ఘన కార్యం నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? దాని కండిషన్స్ ఉన్నాయి, మరలా షరతులు ఉన్నాయి. ఎప్పుడు అంటే నీవు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తివి కావాలి, దేవుని వాక్యంతో తాకబడుతున్న వ్యక్తివి కావాలి, దేవుని దృష్టి పొందుతున్న వ్యక్తివి కావాలి. నీవు ప్రభు చెప్పిన వెంటనే స్పందించే వ్యక్తివి అయితే నువ్వు స్ట్రైట్గా నిలబడతావు, చక్కగా దేవుని ముఖాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తప్పు చేసిన వాడు ముఖంలో చూసి మాట్లాడతాడండి? స్ట్రైట్గా మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతారా? తప్పు చేసినాడు అటు ఇటు చూస్తాడు, వాడి చూపులకు తీరుగుంటాయి, అటు ఇటు మిడిమిడి కళ్ళు. ఒకరోజు ఏసన్న గారితో పాటు ఒకరు వెళ్ళారట పెళ్లి సంబంధానికి పోతే ఆ పిల్లగాడిని చూసిండు ఏసన్న గారు. చూస్తే ఆ పిల్లగాడు కాసేపు ఒక 5 నిమిషాలు చూసి బయటికి పంపించినాక అరే ఈ పిల్లగాడు మంచోడు కాదురా అని చెప్పినట్టు. ఎట్లా చెప్పారండి? అసలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలంటే వాడి కళ్ళ వైపు చూసినట్టు. ఆయన కళ్ళ వైపు చూసి వాడు ఊరికే కళ్ళు టక్క 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 కొడుతున్నాడు. అరే వీడు కళ్ళార్పిటోడురా, వీడు ఇల్లు కూడా అరుతాడురా. అంతేనమ్మా? అర్థమవుతుందా మీకు? ఇన్నిసార్లు ఎందుకు పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు వాళ్ళని చూస్తాడు కళ్ళ, వాడు ఎన్నిసార్లు కళ్ళరెప్ప కొడుతున్నాడు, నార్మల్గా కొడుతున్నాడా? మీతో ఒకవేళ మాట్లాడినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పేది అబద్ధం అని ఉట్టిగానే తెలుస్తుంది. అట్లానే అనుకుంటాం, కానీ మీరు చెప్పే అన్ని అబద్ధాలే దాదాపు. మీ కళ్ళ వైపు చూస్తే అర్థమైపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని చక్కగా చూడగలుగుతున్నావంటే నీ ప్రవర్తన సరి చేయబడితేనే నువ్వు స్ట్రైట్గా ప్రభువును చూడగలుగుతావు. జాగ్రత్త. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు లేనివారు చూడరు. ఆయన కాళ్ళకెళ్ళి అటు దిక్కు ఇటు దిక్కు చూస్తారు, మిడిమిడి కళ్ళు వేసుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ఘనమైన కార్యం నీ జీవితంలో జరగాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు స్ట్రైట్గా నీ ప్రవర్తన సరి చేయబడుతుందా? ఇంత వాక్యం వింటున్నాం, ఇన్ని వారాలు వస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి నడుస్తున్నాం. నాలో ఏమి లోపం ఉంది? నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ బెండ్ అయిపోయాను? ఆ స్థితిలో, పడిపోయిన స్థితిలో నుంచి నేను ఎలాగ లేవాలి అనే ప్రయత్నం నీలో ఉందా? ఒకవేళ ఆ ప్రయత్నం నీలో ఉంటే ఇదిగో ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆమె ప్రయత్నం చేసింది, తాను బాగు చేయబడడానికి మందిరానికి వస్తూ ఉంది. ఆయన ఏం చేశాడు? ఆయన అద్భుత కార్యం చేశాడు ఆమె జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆమె ఒక పాట పాడుండాలి. ఒక పాట, ఏ పాట తెచ్చినా? ఘనమైనవి నీ అంతేనా? నాయద. మీరు కూడా పాడండి. ఘనమైనవి నీ కార్యములు నాయడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైనవి నీ కార్యములు నాయడల. కృపలను పొందుచు కృతజ్ఞత, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా.
అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ఏం కార్యం చేస్తాడట? ఘనమైన కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి. ఆది కాండంలో ఈ మాట ఉంది, 24వ అధ్యాయం 10వ వచనం. త్వరగా మనం ముగించుకుందాం. ఆది కాండం 24వ అధ్యాయం 10వ వచనం. 24:50వ వచనం. 50వ వచనం అమ్మా. లాబానును బెతూయేలును వీళ్ళిద్దరు కలిసి చెప్తున్నారు ఒక మాట. చూడండి, లాబాను ఎవరు? బెతూయేలు ఎవరు? కొడుకు తండ్రి, అంతేనా? తండ్రి కొడుకులు అంటే లాబాను ముందుది కాబట్టి కొడుకు అన్నాను. లాబానును బెతూయేలును ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇద్దరు కలిసి చెప్తున్నారు. ఏమంటారు తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మేమైతే అవును అని చెప్పలేం, కాదని చెప్పలేం. ఎందుకు? ఇది యెహోవా వలన కలిగిన కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మ్యాచ్ చూస్తారండి, ఒక సంబంధం చూస్తున్నారు. ప్రియమైన చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, పెళ్లిగానోళ్ళారా, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని మీరు కూడా చెప్పాలి అని అంటే హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. ప్రార్థన చేసే వ్యక్తిని తీసుకురమ్మన్నాడు. నా స్వజనం అని చెప్పారు. అర్థమవుతుందా? అంటే నా స్వజనం, నా జనులు అంటే విగ్రహారాధనకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఉండాలి అనే ఉద్దేశం, తాత్పర్యం కలిగిన వ్యక్తి. ఏమంటున్నాడంటే, ఈమె ఎవరైతే దాహానికి నీళ్ళు అడుగుతానో, ఎవరైతే నాకు చేతి పోస్తారో, నాకు చేతి పోయడం కాదు, నా ఒంటెలకు కూడా చేతి పోస్తారో ఆవిడే ఈ ఇసాకుకి భార్యగా ఉంటుంది. ఆయన ఏదో నిబంధన చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్తుంటే నిజంగానే అలాగనే ఆ బావి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చింది. రిబ్కా ఆమె పేరు. రిబ్కానేనా అమ్మా? రిబ్కానే. రిబ్కా కడవ నెత్తినెట్టుకొని, నెత్తినేనా భుజాన్న కడవ ఎక్కడ పెట్టుకుంటారు అమ్మా? సరే, భుజం మీద అనుకున్నాం. కడవ నెత్తుకొని చిన్నగా వస్తా ఉంటే ఆమెను అడిగాడు, ఏమని? అమ్మా కొన్ని దాహానికి నీళ్ళు అమ్మా అనగానే ఆమె ఏం చేసింది? దాహానికి ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏముంటుంది? నీకు మాత్రమే కాదు, నీ వంటలు కూడా నీళ్ళు చేతిపోస్తానని కాస్త నీళ్లు పోసిందండి. పోసిన తర్వాతకి అప్పుడు అతను చెప్తుండే, అమ్మా నేను ఇలాగ ప్రార్థన చేసుకుని నువ్వు ఎవరు బిడ్డవి అని అడిగితే, నేను బెతూయేలు బిడ్డనని చెప్పి, నాహోరు కుమారుడిని బెతూయేలు కుమార్తెనండి చెప్పిన వెంటనే అతనికి ఒక లైట్ వెలిగినట్లుగా అయిపోద్ది. నాహోరు ఎవరు? అబ్రహాం యొక్క సంబంధం. అంటే నా స్వజనంలో నుంచి కావాలని చెప్పాడు కాబట్టి దేవుడి కార్యాన్ని చేశాడు. ప్లస్ ఇతడు అనుకున్న విషయం ఏంటంటే, నేను నీళ్లు చేదమని లేదా దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు నాకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పోసేంత సహనశీలి, అంతేనా? సహనశీలి, ఆ ఓర్పు కలిగిన వ్యక్తి ఎవరో ఆవిడ మాత్రమే ఆ ఇంటికి సెట్ అవుతుంది. హల్లెలూయా. కలర్ బాగుంటే, హైట్ బాగుంటే ఇవి కాదు. ఎవరైనా సరే పెళ్లి సంబంధాలు అనగానే ఫుల్ మేకప్ వేసి తయారవుతా ఉంటారు. అది కాదు, ఈ మేకప్లు అన్నీ పోతాయి. అవతలోడు కూడా తెలుసు నువ్వు మేకప్ వేసే సంగతి, అందరికీ తెలుసు నీ మేకప్ల సంగతి. కానీ ఈ వ్యక్తి యొక్క గుణం చెప్పండి, ఏంటమ్మా? ఒక గుణం. దేవుడు నడిపిస్తున్నాడు ఎలియాజర్ని, ప్రార్థన పూర్వకంగా వెళ్తున్నాడు. అతడు ఏమనుకున్నాడో అదే జరుగుతుంది అక్కడ. అతడు మనసులో ఏమనుకున్నాడో అది బయట అది జరుగుతుంది. ఆ కార్యం జరగగా వెంటనే అర్థమైపోతుంది, ఇది నా కార్యం కాదు, ఇది అబ్రహాం గారి కార్యం కాదు, ఇది రిబ్కా కార్యం కాదు. ఇది ఏ కార్యం? చెప్పండి గట్టిగా. ఇందులో నేను లేను, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, పెద్ద మనుషులు లేరు, ఎవరు లేరు. ఇందులో ఎవరున్నారు? గట్టి చెప్పండి, ఎవరుండాలి? మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో ఎవరుండాలి? చెప్పాలి గట్టిగా. వాళ్ళు ఎందుకండి, మా పెద్దోళ్ళు ఉంటే చాలండి, మా చిన్నమ్మ ఉంటే చాలండి, మా పెద్దమ్మ ఉంటే చాలండి అనుకుంటున్నారేమో మీరు. దేవుని యొక్క కార్యం, ఘనకార్యాలను విన్నాం కదా ఇంతకుముందు.
వివాహం అన్న విషయంలో ఘనమైనదే ఎప్పటికీ. ఈ ఘనమైన విషయంలో కూడా దేవుని యొక్క కార్యాలు మీరు చూడాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ కార్యం దేవుని వలన కలిగింది నాకు అర్థమైంది. ఎలియాజర్కి అర్థమైంది, లాబానికి అర్థమైంది, బెతుయేలుకి అర్థమైంది, రిబ్కాకి అర్థమైంది, అబ్రహాం గారికి అర్థమైంది, ఇస్సాకు అర్థమైంది, అందరికీ అర్థమైపోయింది. దేవుని చిత్తం ఉత్తమం, అనుకూలం, సంపూర్ణం. అంతేనా? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఇది అందరికీ అంగీకారయోగ్యంగా ఉంటుంది కాబట్టి, ప్రతికూలంగా ఉండదు కాబట్టి, దేవుడు చేస్తున్నటువంటి ఈ కార్యం మనం అవునని చెప్పలేం. హల్లెలూయా. ఎవరైనా సరే నో అని చెప్పడానికి అవకాశం లేదు, ఎస్ అని చెప్పడానికి అవకాశం లేదు. దేవుడే జరిగిస్తాడు మీ వివాహాలని. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అబ్రహాం గారి విషయంలో, అబ్రహాం గారి కుమారుడి విషయంలో చూస్తున్న విషయాన్ని మనం చూస్తాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఒకవేళ నీ కుటుంబంలో ఈ కార్యం జరగట్లేదేమో, మీ పిల్లలకి లేదా మీ మనవళ్ళు మనవరాళ్ళకి దేవుని యొక్క కార్యానుకూలంగా వివాహ కార్యక్రమం జరగట్లేదేమో, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. నీ కుటుంబంలో ఈ ఘనమైన కార్యం జరిగించడానికి దేవుడు కార్యం చేస్తే ఎవ్వడు ఆపలేడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎవ్వడు ఎన్ని చెప్పినా వాడు చెప్పినవన్నీ ఉల్టా అయిపోతాయి. ఎందుకంటే దేవుడు చేస్తుంది ఎవరు త్రిప్పివేయలేనటువంటి కార్యము కాబట్టి. హల్లెలూయా. దానికి నీ ప్రార్థనా పూర్వకమైనటువంటి ఏమంటారు తీర్మానం అవసరం. ప్రతి కార్యానికి ఒక నిబంధన, ఒక షరతును మనం చూస్తున్నాం, విశ్వాసాన్ని చూస్తున్నాం, దేవుని సన్నిధిని చూస్తున్నాం. ఇప్పుడు ప్రార్థనా పూర్వకంగా నడిచిన ఒక ఎలియాజర్ను చూస్తున్నాం. నీ కుటుంబంలో కూడా ఈ కార్యం జరగాలని ఆశిస్తే ప్రార్థనా పూర్వకంగా దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గాలలో నీవు నడు, దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి కూర్చో, నీ దగ్గరికి నడిపిస్తాడు. రిబ్కా నడుచుకుంటా వస్తావు నీ దగ్గరికి. హల్లెలూయా. ఇస్సాకు పొలంలో కనపడతాడు నీకు. హల్లెలూయా, కనీద హల్లెలూయా. ఇస్సాకుకి డోకా లేదు, రిబ్కాకి ఇద్దరు ఎదురు బదురుగా కలుస్తారు ఒకనొక టైం. దేవుడు జతపరుస్తాడు. హల్లెలూయా, కనీద హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్తా. ఆదికాండంలో చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంది. 18వ అధ్యాయం 17, త్వరగా మనం ముగించుకుందాం. 18, 17. ఆమా 18, 17. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా, అంటే దాచను అని అర్థం. ఇది కూడా క్వశ్చన్ ఉంది కదా ఇక్కడ. నేను దాచెదనా అంటే తర్వాత ఆన్సర్ ఏం కావాలి మన దగ్గర నుంచి? దాచను. నేను దాచెదనా, నేను చెప్పనా, చెప్తాను అని అర్థం. నేను దాచెదనా అని తన మనసులో తను అనుకుంటున్నాడు. నేను చేయబోవు కార్యం, నేను చేయబోయే కార్యం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రభు ఆల్రెడీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇంకొక మాట మీకు తెలియపరుస్తున్నాను. నేను చేయబోయే కార్యం ఒకటి ఉంది. హల్లెలూయా. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాంకి ఎలాగ దాచిపెడతాను? నేను అసలు అబ్రహాంకి అస్సలు దాచిపెట్టను. నేను చేయబోయే కార్యాన్ని నేను ప్రత్యక్షతనిస్తాను. హల్లెలూయా. ప్రత్యక్షత కలిగిన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించాలి. అందుకు అబ్రహాం యొక్క ఏమంటారు పద్ధతి ఎలాగుంది? 19వ వాక్యం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఇది 19వ వాక్యం చివరిలో యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించిన నేను అతన్ని. అప్పుడు 18వ అధ్యాయంలో పిల్లలు ఎక్కడ ఉన్నారు? అసలు ఉన్నారా అమ్మా? 18వ అధ్యాయంలో 21లో కదా పిల్లలు వచ్చింది. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లనగా 19వ వాక్యం మళ్ళీ చదువుతున్నాను, వినండి. యెహోవా అబ్రహామునకు గూర్చి చెప్పినది తాను కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని.
అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. అతడు వారికి, ఎవరికి? పిల్లలకు వారి సంతానం వారందరికీ ఆజ్ఞాపించినట్లు. నాకు తెలుసు అబ్రహాం ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపిస్తాడు, ఆజ్ఞాపించగలడు, ఆజ్ఞాపించినట్లు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇది అట్లా పక్కన పెట్టేసి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. సమూయేలు 3:11. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, నేనొక కార్యం చేయబోతున్నాను. చూడండి, చక్కగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 3:11. మళ్ళీ చదవక ఫస్ట్ కాంచి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేల్లో నేను ఒక కార్యం చేయబోతున్నాను. దాని వినువారందరి చెవులు గింగురమనునంట. చెవులు ఏం చేస్తాయట? దేన్ని? ఒక కార్యం చేయబోతున్నాను, దాన్ని వినువారు, చూచువారు కాదమ్మా, వినువారు, దాన్ని వినువారి చెవులు, మీరేమంటారు? గూబలు గుయ్య అంటారా? కొడితే గూబ గుయ్యం అంటారు. ఇక అట్లాంటి పదమే ఇది. నేను ఒక కార్యం చేయబోతున్నాను ఇజ్రాయేల్లో. ఎవరితో చెప్తున్నాడు? సమూయేలుతో చెప్తున్నాను. నేను ఒక కార్యం చేయబోతున్నాను, దాన్ని వినువారందరి చెవులు గింగురం అంటాయి. 13వ వాక్యం చదవండి తర్వాతది. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకునుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. ఎవరికి? ఏలీ. ఎవరికి? ఏలీకి చెబుతున్నాను అని ఎవరితో చెప్తున్నాడు? అర్థమవుతుందా మీకు? సమూయేలుతోనే చెప్తున్నాడు. కానీ చెప్పేది, ఈ విషయాలు చెప్పేది ఎవరి కొరకు? ఏలీ కొరకు. నేను చేయబో కార్యాన్ని వినే వాళ్ళకే చెవులు గింగురం అంటాయి. దేవుని కార్యం ఏంటబ్బా? కార్యం గొప్ప కార్యం, మంచి కార్యం అనుకుంటున్నామేమో. కాదు. తాము శాపగ్రస్తులుగా తయారు కావడానికి ఏమనుంది అక్కడ? తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు. నీకు తెలుసు నీ పిల్లల గురించి, నీ పిల్లల ప్రవర్తన నీకు తెలుసు. వారు ఎలాంటి పోకడలో ఉన్నారో, ఎలాంటి పద్ధతిలో ఉన్నారో నీకు తెలుసు. తెలిసినా ఏం చేయలేదు ఏలీ? అడ్డగించలేదు, ఫ్రీగా వదిలిపెట్టేశాడు. చేసుకో, వెళ్ళిపో, మాట్లాడుకో, గంటలు గంటలు మాట్లాడుకో, SMS చేయి, వాట్సాప్ చేయి, ఫేస్బుక్లో పెట్టు, అన్నీ చేసుకో. విచ్చలవిడిగా వదిలిపెట్టేశాడు ఏలీ. అప్పుడే ఆడున్నాయి, ఇప్పుడే ఉన్నాయిలేండి అవన్నీ, అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయని చెప్తున్నాను. అతడు వదిలిపెట్టేశాడు తన పిల్లలని. ఏమైపోతున్నారు వాళ్ళు? శాపగ్రస్తులయ్యారు. ఒకే దినం చనిపోయారు. మందసం పట్టబడింది. ఇవన్నీ వినగానే ఈ ఏలీ కూలబడి చచ్చిపోయాడు. అర్థమవుతుందా చెప్పేదంతా? ఇది ఏ కార్యం చెప్పండి? దేవుడు చేసే కార్యం. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. అందుకే లాస్ట్ దాకా జాగ్రత్త విన్నాక చెప్పాలి. దేవుడు కార్యం చేయాలి అని అన్నారు కదా ఇందాక. దేవుడు కార్యాలు చేస్తే ఎలాగుంటుందో సమూయేలు గ్రంథంలో మనకు అర్థమవుతుంది. తన పిల్లలు శాపగ్రస్తులుగా తమను తాము తయారు చేసుకుంటున్నారని తెలిసి కూడా అతడు అడ్డగించలేని కారణాన దేవునికి కోపం వచ్చి వారిని అడ్డగించలేదు. కాబట్టి నేను ఒక కార్యం చేస్తున్నా, చెవులు గింగిరం అంటాయి అన్నాడు. అంతే. ఏం చెప్పలే, ఏం చేస్తాడు చెప్పలే. తర్వాతకి 5వ అధ్యాయంలో పోతే అర్థమవుతుంది ఆ విషయం. ఏం జరిగిందో మనకు తెలుసు. మరి కుటుంబం ఎలాగ నశించిందో మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ కుటుంబం ఇంతకుముందు చదివాం. అబ్రహాము పిల్లలు, అబ్రహాము కుటుంబం. అబ్రహాముకేమో నేను దాచను అంటున్నాడు. జరగబోవు కార్యం నేను దాచెదనా, నేను చేయబోవు కార్యం దాచెదనా అని దాచకుండా చెప్పేస్తున్నాడు. ఇదిగో నేను చేయబోతున్నాను. అబ్రహాం ఏం చెప్పిండు? నేను సొదొమ గొమొర్రా పోతున్నా, అక్కడ పాపం ఎక్కువైపోయింది, దాన్ని నేను అగ్ని వేయబోతున్నాను అంటే ఆయన సొదొమ గొమొర్రాలో మా వాళ్ళు ఉన్నారు ప్రభు అని మొత్తానికి ఆ లోతు రక్షణ కొరకు ప్రార్థన చేసిండు. అయిపోయింది. లోతును రక్షించిండు ప్రభు, సొదొమ గొమొర్రాను నాశనం చేసిండు.
అయిపోయింది. ఎందుకు చెప్పాడంటే అబ్రహాము తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. వారు తన మాట వినున్నట్లుగా తన పిల్లలను సెట్ చేస్తున్నాడు. తన పిల్లలను క్రమంలో పెడుతున్నాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నెరసిన తల వెంట్రుకలు కలిగిన ప్రతి ఒక్కరితో చెప్తున్నాను ఈ మాట. మీ పిల్లల ప్రవర్తన సరి చేయకపోతే, మా ఓడు మగపిల్లాడు, మా అమ్మాయి ఇన్ని చదివింది మహాజ్ఞానవంతురాలని నీవు సక్రమమైన మార్గంలో పెట్టకపోతే ఇజ్రాయేలులో జరగబోయేది, అనగా దేవుని నమ్మిన ప్రజలలో జరగబోయే కార్యం మనం వింటున్నాం. హల్లెలూయా. అబ్రహాము సంతతిని ఆశీర్వదించాడు, ఏలీ సంతతిని కనుమరుగు చేసేసాడు ప్రభు. జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. జరగబోవు కార్యం అర్థమవుతుందా? జరగబోవు కార్యం నేను దాచెదనా అబ్రహాముకి? ఎందుకంటే తన పిల్లల్ని సెట్ చేసే మనసు కలిగిన వాడని ముందే తెలుసు ప్రభుకి. అందుకని 18వ అధ్యాయంలోనే తన పిల్లల్ని చూస్తున్నాడు ప్రభు. కానీ ఇక్కడ ఆల్రెడీ పిల్లలు కలిగారు, పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు సమయాల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఒకరు ఉన్నారు, ఈమెతో మాట్లాడాలంటే నేను ఆమెతోనే మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి ఇదిగో ఆమెకు చెప్పుకోపోయి అని చెప్పినట్టు ఏమవుతుంది? ఈమె పోయి ఆమెకు చెప్పాలనా? ఏలితో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ప్రభు. ఏలితో చెప్పట్లే, నాకు ఇష్టం లేదు ఏలితో మాట్లాడటం. నేను చెప్పేది సమూయేలుతోటే. హల్లెలూయా. వినండి, సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నవాడు కాబట్టి. హల్లెలూయా. ప్రతి వాక్యంలో మీరు గమనించగలిగితే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉన్నవారితోనే ప్రభు ఘనమైన గొప్ప కార్యాలు, ఊహించలేనటువంటి కార్యాలు చేయగలుగుతాడు, చేస్తాడు అని తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏలీ కుటుంబ విషయంలో, అబ్రహాం కుటుంబ విషయంలో జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. వీరి పిల్లలు, వారి పిల్లలు, వీరి పిల్లల యొక్క ప్రవర్తన సెట్ కాలేదు, వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన సెట్ అయింది. ఇద్దరికి కార్యాలను గురించి జరగబోయే కార్యం సమూయేలుతో చెప్తే, ఇక్కడ జరగబోయే కార్యం అబ్రహాంతో చెప్తున్నాడు. మరి నీకు తెలుస్తుందా? నీకేమవుతుందో, మీ పిల్లలకి ఏమవుతుందో నీకు తెలుసా? దేవుడు ప్రత్యక్షతనిస్తాడు. హల్లెలూయా. దేవుడు చెబుతాడు నీతో. అమ్మో ఏం జరుగుతుంది మా పిల్లలకన్నా భయాందోళన ఇజ్రాయేలుకి అవసరం లేదు, దేవుని పిల్లలకి అవసరం లేదు. అన్యజనులు భయపడతారేమో, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. ఒకవేళ మీ ప్రవర్తన వంకరై పడిపోయి ఏలిలాగా ఉంటే భయపడు, పశ్చాత్తాపడు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో గడుపు. 18 సంవత్సరాలు గడిపింది ఒక దయ్యం పట్టిన స్త్రీని. ఒక్క అద్భుతం కొరకు 18 సంవత్సరాలు వెయిట్ చేసి మనం చేయలేమా? హల్లెలూయా. చివరి మాట చదివి ముగిద్దామండి, వేడెక్కిపోతుంది వాతావరణం. హల్లెలూయా. 24వ అధ్యాయం నిర్గమకాండం తీయండి ఒకసారి. నిర్గమకాండం 34వ అధ్యాయం. పదవ వాక్యం చదవండి. 34:10. చూడండి, ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట? ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు మోషే గారు, మాట్లాడుతున్నాడు. ఆయనతో ఏమన్నట్టున్నాడే, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. హల్లెలూయా. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. ఒక భయంకరమైనటువంటి మాట మోషే గారు వింటున్నాడు. భూమి మీద
అంటే సముద్రంలో మనుషులు లేరు కదా, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా జరగనటువంటి అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. ఎందుకంటే నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ కూడా ఏం చూస్తారట? యెహోవా కార్యాన్ని చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అందరం చూస్తామా చూడమండి? కాస్త ధైర్యం తగ్గిపోయిపోయింది ఇందాక చెప్పిన మాట. చూస్తారా చూడరా? చూడాలి, మనం దేవుని కార్యాలు చూడాలి. హల్లెలూయా. అమ్మ ఇచ్చే రొట్టె మాత్రమే కాదు, అమ్మ కొట్టే దెబ్బలు కూడా ఇష్టపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక కార్యం చేస్తున్నాను, నీ ప్రజలందరి ఎడల చేస్తున్నాను. నేను ఏమంటున్నాడు? ఏ జనములోనైనా, భూమి మీద ఏ ప్రజలోనైనా, ఎక్కడైనా, ఏ స్థలమైనా, ఏ ప్రజ అయినా, ఏ జనాంగంలోని చేయబడినటువంటి కార్యాలు నేను చేస్తాను మోషే, నీ ప్రజలందరూ. అది భయంకరమైన విషయం. దానికి ముందు రాసిన ఒక పదం 10వ వాక్యంలో ఉన్నాడు. ఇదిగో నేను ఒక నిబంధన అన్నాడండి. చెప్పండి, ఏం చేశాడట? గట్టి చెప్పాలి, ఏం చేశాడమ్మా? ఒక నిబంధన. నిబంధన అంటే ఒక్కరు చేసేది కాదు, ఒకరు మాట్లాడితే అది మాట. నిబంధన అంటే ఇద్దరు ఉండాలి. ఒడంబడిక, నిబంధన, పెళ్లి ప్రమాణాలు అంటారు కదా, అట్లా నిబంధన. ఒకరి చేతిలో ఒకరేసి చెప్పే నిబంధన. ఒక నిబంధనలోనికి వస్తాం మనం. నీతో నిబంధన చేస్తున్నాను, నేను నీ ప్రజలందరి ఎదుట నేను గొప్ప కార్యం చేస్తున్నాను. హల్లెలూయా. భయంకరమైన గొప్ప కార్యం జరగబోతు. దేవుడు ఏ ప్రజలను, ఏ జన్మ చేయబడినటువంటి కార్యాలు చేస్తాను నేను. ఏంటయ్యా ఆ కార్యం? నేను చేయబోతున్నాను ఈ కార్యాలన్నిటిని. హల్లెలూయా. తర్వాత మనం చదవచ్చు 30 తర్వాత అధ్యాయాల్లో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. అయితే నిబంధన దగ్గరకు వచ్చి నేను ఆగుతున్నా. ఏ నిబంధనలో మనం ఉంటే దేవుడు ఈ గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలోనికి. తర్వాత వచనాలు ఒకసారి గమనించుదాం. 12వ వాక్యమా 11వ వాక్యం. నేడు నీకు ఆజ్ఞాపించిన అనుసరించి నడుచుకు, ఇదిగో అమోరీలను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను ఎదురించి వెళ్ళగొట్టు. నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ దేశం నివాస నిబంధన నేను నీతో నిబంధన చేస్తున్నాను అని చెప్పాడు కదా 10వ వాక్యంలో. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ నివాసుల మధ్యలో ఉన్న వాళ్ళతో నువ్వు నిబంధన చేసుకోవద్దు, జాగ్రత్త. అది నీకు ఉరి. నేను నీతో చేస్తాను నిబంధన, నేను గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు నిబంధన వ్యక్తివి అయితే నీతో గొప్ప కార్యాలు చేస్తాను. అయితే నువ్వు అన్యజనులతో నిబంధన చేస్తే మాత్రం అది ఉరి, అది నీకు ఉరి కావచ్చు. తర్వాత, కాబట్టి మీరు వారి బలిపీఠములు పడగొట్టి, వారి బొమ్మలు పడగొట్టి, వారి దేవతాస్తంభాలు పడగొట్టి, ఏలైనగా వేరొక దేవుని నమస్కారం చేయదు. ఆయన నామం రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. ఆ దేశ నివాసుతో నిబంధన చేసుకుంటే జాగ్రత్త పడు. తర్వాత 16వ వాక్యంలో అనుకుంటాను చూడండి. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల, వారి కుమార్తెలు చూడండి, అక్కడ రాసిన విషయం ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ గురించి మాట్లాడట్లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కాదు ఇక్కడ ఉంది. ఇంటర్ రిలీజియన్, ఇంటర్ బిలీఫ్ అంటే 2 విశ్వాసాల మధ్యలో వివాహం జరగొద్దు. నువ్వు దేవుణ్ణి నమ్మావా? దేవుణ్ణి నమ్మిన వ్యక్తినే వివాహమాడు. దేవుణ్ణి నమ్మిన కుటుంబమా? దేవుణ్ణి నమ్మిన కుటుంబంతో వియ్యమందు. ఇది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మార్పు లేదు. వారితో నువ్వు వియ్యమందకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి నేను మారుస్తానండి. కొంతమంది చెప్పే డైలాగ్స్ ఎలాగ ఉంటాయంటే, అన్నయ్య నేను మార్చుకుంటా, అన్నయ్య ఏం చేస్తుందట? నేను మార్చుకున్న భక్తితో, నా శక్తితో నేను మార్చుకుంటా అన్నయ్య అని మొన్న కనబడ్డది మా బాధలో. బొట్లు పెట్టుకొని మంచిగా కనబడ్డదండి, మంచి భక్తి పరురాల్లాగా కనబడుతుంది ఆవిడ. అప్పుడు ఒక డైలాగ్ కొట్టింది, ఏమని? నేను మార్చుకుంటాను. నువ్వు మార్చలేవు తల్లి, దేవుడు మారిస్తే కదా మారేది వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నువ్వు మార్చుకోలేదు కదా, దేవుడే నిన్ను మార్చాడు కదా. ఇక రాసి పెట్టబడిన విషయం ఏంటంటే, నిబంధనను మీరి కార్యాల్లోనికి మీరు వెళ్ళకూడదు. నిబంధనను మీరి ఆచారంలోనికి మీరు వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు నిబంధన మీరితే అది మీకు ఉరి అవుతుంది, జాగ్రత్త. నిబంధనను మీరితే వారు ఏమవుతారు? దేవునికి విరోధులవుతారు, జాగ్రత్త.
దేవుడు చేసే కార్యం ఇది. హల్లెలూయా. పఠిద్దామండి. హల్లెలూయా. ప్రతి కార్యానికి ఒక షరతును మనం చూస్తున్నాం. విశ్వాసం కలిగిన వారు చేసే కార్యాలు. అమ్మా, ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో ఉన్న వారికి చేసే కార్యాలు మనం విన్నాం. సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వ్యక్తికి రిలీవ్ అయింది, ప్రత్యక్షపరచబడి, అబ్రహాముకు ప్రత్యక్షపడింది దేవుని కార్యం. వివాహ విషయంలో ఇది దేవుని వలన కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేమని వాళ్ళు అంటున్నారు. ఇన్ని కార్యాలు మీరు చూస్తున్నారు. మనం నిబంధనలో ఉన్న వ్యక్తులం అయితేనే ఈ కార్యాలు చేస్తారు. అర్థమవుతుందా? రిపోర్ట్ అంతా వచ్చినాక లాస్ట్కి ఒక నోట్ అని ఉంటుంది చూస్తున్నాగా, అట్లాంటిది. ఏంటంటే నీవు నిబంధనలో ఉన్న వ్యక్తి అయితేనే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. అది ఎంత గొప్ప కార్యమైనా, ఎంత ఘనకార్యమైనా, ఎప్పుడు వినని కార్యమైనా, ఏ జనములలో జరగని కార్యమైనా, ఆశ్చర్య కార్యమైనా, అద్భుత కార్యమైనా, ఏ కార్యమైనా నువ్వు అనుభవించాలి అంటే ఏం జరగాలంటే నువ్వు నిబంధనలోనికి రావాలి. ప్రభువు నీవు, ప్రభువుతో నీవు, దేవుని సన్నిధిలో నీవు, దేవుని సన్నిధిలో నీ కుటుంబం, నీ పిల్లలు, వారి ప్రవర్తన, ఇవన్నిటిని సెట్ చేసుకుంటే దేవుని కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి మీ ఇళ్ళల్లో. హల్లెలూయా. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక ముందు ఎన్నడూ జరగలేదండి ఇటువంటి ఆశ్చర్యకార్యం. దేవుడు మంచి కార్యం చేశాడు. నువ్వే సాక్ష్యం చెబుతావు ఇక్కడ నిలబడి. అటువంటి గొప్ప కార్యాలు, ఘన కార్యాలు ప్రభు మన మధ్యలో, మన మిడికిల్లో జరిగించి నెరవేర్చునుగాక. ఆమేన్.